బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు సిట్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ 3 గంటలకు ఆయన విచారణని సిద్ధం చేశారు. దాదాపు 3 గంటల పాటుగా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. సంతోష్ రావు స్టేట్మెంట్ని సిట్ అధికారులు ఇప్పటికే రికార్డ్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నియామకంపై నిర్ణయం ఎవరిదంటూ సిట్ పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. ఇక గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు ప్రముఖుల ఫోన్లను అలాగే వ్యాపారస్తుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసిన వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావులని సెట్ అధికారులు ప్రశ్నించారు. ఇక కీలక సమాచారం చేరవేయడంలో సంతోష్ రావు పాత్రపై కూడా ఆరా తీసేందుకు ఈ నోటీసులు ఇచ్చారు. ఇక వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన, అధికార దుర్వినియోగం ఆరోపణల చుట్టూ తిరుగుతున్న ఈ కేసు విచారణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. కేటీఆర్ హరీష్ రావులను కూడా అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. కీలక సమాచారం సేకరించే ప్రక్రియలో భాగంగా మాజీ ఎంపీ సంతోష్ రావుని విచారించడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, ఎన్ని గంటలకి సిట్ అధికారుల ముందు మాజీ ఎంపీ సంతోష్ రావు అటెండ్ అయ్యారు? సిట్ ఏ ప్రశ్నల్ని సంధించేటువంటి అవకాశం ఉంది? మనోజ్, ఏదైతే నిన్న నోటీసులు సిట్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్నటువంటి మాజీ ఎంపీ సంతోష్ ఎగ్జాక్ట్ గా ఈ రోజు 3 గంటలకి సిట్ కార్యాలయానికి రావాలని చెప్పారు. దానిలో భాగంగానే 3 గంటలకి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి పిఎస్ కు రావడం జరిగింది. సిట్ కార్యాలయంలో సిట్ అధికారులు ముందు దీని ఎంక్వైరీలో భాగంగా ఈ రోజు సిట్ కార్యాలయానికి వచ్చారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే సంతోష్ రావు మాజీ ఎంపీ కీలకంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 వరకు కీలకంగా వ్యవహరించినటువంటి ఏదైతే పలు అంశాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా మొదట కేసీఆర్ ను కలవాలంటే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ను కలవాలంటే ఫస్ట్ సంతోష్ ని మీట్ అవ్వాలి. ఎవరైనా సరే మీట్ అయిన తర్వాతే ఓకే అంటేనే అపాయింట్మెంట్ కానీ ఏమన్నా కానీ సంతోష్ రావే మొత్తం చూసుకున్న పరిస్థితి చూసాం. సో దానిలో భాగంగానే ఎమ్మెల్యేలు అప్పుడు కొనుగోలు వ్యవహారం కావచ్చు, ఆడియో వీడియోలకు సంబంధించి కూడా మొత్తం కూడా సంతోష్ కి తెలుసని సిట్ భావిస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా సిట్ అధికారులు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది ఏంటి, ఫోన్ ట్యాపింగ్ చేశారా, పలు అంశాలు కూడా దాని ఏదైతే సిట్ అధికారులు సంతోష్ ముందుంచి మొత్తం కూడా కీలక అంశాలు రాబడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అప్పుడు రాధాకృష్ణరావు ఏదైతే డిఎస్పీ వ్యవహరించారో టాస్క్ ఫోర్స్ కి సంబంధించి రాధాకృష్ణరావు ఏదైతే వాంగ్మూలం ఉందో దాన్ని బేస్ చేసుకుని కూడా కొన్ని అడుగుతున్న పరిస్థితి చూసాం. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఎంక్వైరీ ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. ఖచ్చితంగా కొద్దిసేపు అయితే దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా అప్పుడు కీలకంగా వ్యవహరించారు. సో అప్పుడు సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ కలవాలంటే ఖచ్చితంగా సంతోష్ రావుని కలవాలి. సంతోష్ రావు ఏదైతే దీనికి సంబంధించి కూడా రాధాకృష్ణరావు ఇచ్చినట్టు వాంగ్మూలం ఏదైతే ఉందో కొంత సీఎం ఆఫీస్ నుంచి అప్పుడు వచ్చినటువంటి వైట్ పేపర్లకు సంబంధించి ఫోన్ నంబర్లు వచ్చాయి. ఆ ఫోన్ నంబర్ల ఆధారంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదవుతుందో దాని ఆధారంగానే సంతోష్ రావుని కూడా దీనికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ లోతుగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మాజీ మంత్రులు ఇద్దరిని కూడా దీనికి సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఏదైతే సంతోష్ రావును కూడా కొన్ని కీలక అంశాలు అయితే రాబడుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా దీనికి సంబంధించి సిట్ అధికారులు కవితతో పాటు కవిత భర్త కూడా దీనికి సంబంధించి సిట్ నోటీసులు ఇచ్చి ఏ విధంగా దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా గురైంది అనేది మొత్తం కూడా సిట్ అధికారులు కవితకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. తన భర్తకు కూడా నోటీసులు ఇచ్చి పిలిచి మొత్తం కూడా వాంగ్మూలాన్ని అయితే స్టేట్మెంట్ ని రికార్డ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ రోజైతే సంతోష్ రావు అయితే పలు కీలక అంశాలు అయితే రాబడుతున్నట్లు కూడా సిట్ అధికారులు బయటకు వస్తున్న లీకుల ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.